స్టైల్లో చికెన్ పకోడీ చేయబోతున్నాను. రండి చూపిస్తాను. చికెన్ని ముందు బాగా కడిగి పెట్టేసుకున్నాం కదా. నేనైతే స్కిన్లెస్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. తర్వాత కొంచెం పసుపు, తర్వాత ధనియాల పొడి, ఇది వచ్చేసి చికెన్ పొడి మసాలా అన్నమాట. వేసేసుకున్నాం. కొంచెం చికెన్ 65 మసాలా కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా, అలానే చిటికెడంత కారం. కారం ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే దీంట్లో ఇప్పుడు మనము స్పెషల్ చికెన్ మసాలా వేసుకున్నాం కదా, దాంట్లోనే అన్నీ ఉంటాయి. ఏమంటే మనము స్పైసెస్ అన్నీ ఇంకా ఎక్కువ ఉన్నవారికి వేసుకున్నాం అన్నమాట. ఇంకా దీంట్లో కలుపుకున్నాం. చూసారా కలర్ ఎంత బాగుందో. దీంట్లో మనం ఎలాంటి సాల్ట్ వేయడం అవసరం లేదండి. మనము అది చికెన్ 65 మసాలా వచ్చేసి చికెన్ పకోడా మసాలా వేసాం కదండి, దాంట్లోనే సాల్ట్ ఉంటుంది అనమాట. చూసి వేసుకోండి మీరైతే. చూసారా కలర్ ఎంత బాగుందో. బాగా కలిపేసుకోవాలి. ఈరోజు సండే కదండి, మా పాపని చికెన్ పకోడా అది మ్యారినేట్ చేసి చికెన్ పకోడా చేస్తానని చెప్పిందండి. అందుకోసమే పిల్లలు ఇష్టంగా చేస్తానంటే మనం వద్దు అనకూడదు కదా, అందుకోసమే నేను చేయమని చెప్పానండి ఈరోజు. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక 1 అవర్ అలాగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే మనకి ముక్క అనేది సాఫ్ట్ గా అవుతుంది బాగా. మీకు కావాలంటే దీంట్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి, నాకైతే నిమ్మకాయ దొరకలేదు. ఇలాగా కలిపి పెట్టుకున్న చికెన్ వచ్చి 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నామండి. ఇలాగా 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. 1 అవర్ తర్వాత చూడండి బాగా మ్యారినేట్ అయిపోయింది. తినను బాగా మ్యారినేట్ అయింది. ఇప్పుడైతే మనం చికెన్ పకోడా అయితే చేసేస్తున్నాం. రండి చూడండి, మనకి ముక్కలకైతే మసాలా అనేది బాగా పట్టేసింది అనమాట. ఈ విధంగా 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ముక్కకి బాగా మసాలా పడుతుందండి, టేస్ట్ అప్పుడే బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా చికెన్ 65. ఇంకా పొయ్యి మీద నూనె కూడా అయితే వేడైందండి. ఇంకా మనం ఈ చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం. ఇంకా మా పాప అయితే చికెన్ అయితే ఆయిల్లో వేసేస్తుందండి. స్లో మంట మీద ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి చికెన్ అనేది బాగా లోపల కూడా కుక్ అవుతుందండి.